దైవైన దేవా, జీవగల దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. మమ్మల్ని ఎంతగానో ప్రభా మీ కృపగలనే కలిగి భద్రపరిచి కాచి కాపాడి ఆయన సజీవులుగా ఉంచి మరలా మీ సన్నిధికి రావడానికి కృప చూపిన దేవా, మీకు స్తుతులు, స్తోత్రములు, స్తోత్రం. నాయన 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 తండ్రి వందనాలు. ఎంతగానో తండ్రి తండ్రి మీకు వందనాలు. మిమ్మల్ని ఎరుగకే ప్రభా ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతున్నారు తండ్రి. తండ్రి కనికరించి కాపాడండి, కనికరించి క్షమించి రక్షించి నాయన ప్రభా రక్షించమని ప్రతిలాడుచున్నాను. ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రభా ఆదరించండి, కనికరించండి. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని ప్రభా కాపాడండి నాయన. ఏర్పాటు చేయండి నాయన. తండ్రి వివాహాలు జరపవలసిన వారికి వివాహాలు జరిపించండి నాయన. నాయన తండ్రి బిడ్డల కోసం ఆయన గర్భము కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భమును దయచేయండి. అప్పులు ఊపిలో ఉన్న వారిని ప్రభా ఈ యొక్క బాహువు చాచి బిడ్డలను పైకి నడిపించమని ప్రతిలాడుచున్నారు. పిల్లలు చదువులు చదవలేక బాధపడుతున్న బిడ్డలను బలపరచండి నాయన. ధైర్యపరచండి ప్రభా. చదువుకునే శక్తిని వారికి దయచేయండి నాయన. పిల్లలు వారి చదువుల విషయంలో తోడుకుండండి నాయన. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగి జీవించే బుద్ధిని దయచేయండి తండ్రి. మీ తోడుకుండి చిన్న పిల్లలను ప్రభా ఆశీర్వదించండి, క్రమశిక్షణ దయచేయండి. Thank you.
ఏముందంటే జాగ్రత్తగా అంతకంటే నేను చెప్తాను, ముగించుకుందాం. మనకు ముందు ద్రాక్షరసం ఉంది. ఎందుకు విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆత్మతోని వెనక నీవు వేల దూరముగా ఉన్నావు. దేవుడు దూరం ఉన్నాడు. పడిన వాళ్ళను యేసు ప్రభుని ఆయన పెట్టిన రొట్టెలు తిన్నారు, ఆయన చేసిన అద్భుత కార్యాలు పొందుకున్నారు, ఆయన చెప్పిన మంచి మంచి మాటలు విన్నారు. ఎవరు కూడా ఆ సమయంలో ఆయనను ఆదరించాల. యేసు ప్రభుని ఎవరు కూడా, దావీదు మరణించిన వాడులే లాజరు లేచాడు, ఏమైపోయాడు? కుష్ఠరోగులు బాగుపడ్డారు, ఏమైపోయారు? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తిన్నారు, ఏమైపోయారు? ఇదంతా ఒక్క రాల పురుగులాగా చూశారు. ఎవరిని? యేసు ప్రభువు పురుగులాగా చూశారు. నన్ను చూసి వారందరూ 7వ వచనం, పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహాసించుచున్నారు. యేసు ప్రభు ఏం చేస్తున్నారు? ఏమయ్యా, నువ్వు అన్ని చేసావు కదా, ఆ శిలువ మీద నుంచి దిగిరా, నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా అని ఎగతాళి, నువ్వు దేవుని కుమారుడు కదా, దేవునికి ప్రార్థన చేయి, నీ ప్రార్థన విని నీకు సహాయం చేస్తాడేమో అని ఎగతాళి చేస్తున్నారు. ఇంకేమన్నాడు కింద, యెహోవా మీద నీ భారం మోపుము, ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో. హల్లెలూయా. యేసు ప్రభు ఆయన మనందరి పాపముల నిమిత్తము అవమానించబడ్డాడు, మనందరి పాపముల నిమిత్తము శిక్షింపబడ్డాడు, మనందరి పాపముల నిమిత్తము కొరడాలతో పట్టబడ్డాడు, మనందరి పాపముల నిమిత్తము తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 అవకాశాల్లో నువ్వు గ్రహించుకోవాలి. ఈ 2 అవకాశాల్లో నువ్వు గ్రహించుకోకపోతే దాటి వెళ్ళిపోయింది. ఇక వెనక రాదు. ఒక అవకాశం అయిపోయింది. ఇక మానవ జాతికి ఒక అవకాశము అయిపోయింది. మనము చివరి అవకాశంలో ఉన్నాము. ఈ అవకాశాన్ని కనుక సద్వినియోగం చేసుకోకపోతే మనము నరకానికి వెళ్ళిపోతాం. అందుకని యేసు ప్రభు, మీరు ఆకాశమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడినది, మీరు సర్వలోకానికి వెళ్ళి ఆ ప్రేమను ప్రకటించమన్నాడు. అందుకని మనం సువార్త సేవ చేస్తున్నాం. మిగిలిన వాడికి సువార్త సేవ లేదు కాబట్టి, చెప్పాడు కాబట్టి మనము సాటిద్దాం సువార్తను సాటిద్దాం. హల్లెలూయా. అందుకని ప్రభు మాట మనం పట్టుకున్నాము, వెళ్తున్నాం. లేకపోతే మనం కూడా ఎక్కడ పుట్టినోడు అక్కడే రావాలి ఒకరిని. అది మన కాన్సెప్ట్. ప్రభు కాన్సెప్ట్ అది. మిగిలిన వాళ్ళ కాన్సెప్ట్ ఎక్కడ పుట్టినోడు ఊపుతుంది. తొందరగా మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24:37, నోవాహు దినములలో ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండెను. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు
వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి జలప్రలయం వచ్చి అందరిని కొట్టుకుని పో వరకు ఎరుగకపోయి చాలు చాలు. అలాగనే మనిషి కుమారి రాకడా. మనుషులు ఇంకేదో త్రాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, పెళ్లికి ఇవ్వబడుతున్నారు. ఇవే కార్యక్రమాలు జరుగుతున్నాయో ఇప్పుడు కూడా. జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ ఛాన్స్ పోగొట్టుకుంటే మనకి ఛాన్స్ లేదు. మనం అది ఎక్కడున్నాము? అది ఒడ్డుకు వచ్చేసాము. మన చెవుపడికి మరణపు అంచుల్లో మనం ఉన్నాం, రాకడ పంచుల్లో మనం ఉన్నాం. కనుక పిల్లరా మనం జాగ్రత్తగా ఉండాలి. ఏమనుందంటే ఆదికాండము 6వ అధ్యాయము 12 చదువుతున్నాం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. ఏమైపోయింది? భూమంతా చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండేది. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండినది కనుక ఆ సన్నిధిని వారికి అంతము చెప్పేశాడు. వారిని భూమితో కూడా నాశనం చేయుదును. తీర్పు అన్నమాట. దేవుడు శుభ్రం చేయబోతున్నాడు సమస్త భూమిని. హల్లెలూయా. సమస్త భూమిని శుభ్రం చేయబోతున్నాడు. ఏదో శుభ్రం చేస్తారు మనము, ఏదో గీడుతారా. అట్లాగే జల ప్రళయం వచ్చింది, సమస్త భూమిని అశుభ్రమైపోయింది, దాన్ని క్లీన్ చేసి పడేశాడు. హల్లెలూయా. మొత్తాన్ని చంపేశాడు. అందరినీ, పశువులని, పక్షులను, మనుషులను అందరినీ చంపేసేసాడు. ఒకసారి మొత్తాన్ని శుభ్రం చేసేసాడు. అది ఒక తీర్పు. ఆ తీర్పులో అందరూ చనిపోయారు. ఏమైంది? నోహు వాడు కట్టుకున్నాడు 120 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు కట్టాడు. తర్వాత నీవు, నీ భార్య, నీ కొడుకులు, నీ కోడలు అందరూ లోపలికి వెళ్ళండి అన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ ద్వారాన్ని దేవుడు వేసేసాడు. తలుపు ఎవరు వేశారు? దేవుడు వేసాడు. మనుషులు వేస్తే తీయచ్చు, దేవుడు వేస్తే తీయలేవని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ సెకండ్ ఛాన్స్ మనము పోగొట్టుకోవద్దు. సీరియస్ గా ఉండాలని ప్రభునామములో మీకు మనవి చేయించున్నాను. హల్లెలూయా. సీరియస్ గా ఆయనను వెంబడించాలని ప్రభునామములో మీకు మనవి చేయించున్నాను. తర్వాత చూడమ్మా, భూమితో చితిసారపు ఏమైందంట? ఏ కర్ర? చితిసారకపు రాళ్ళతో నీ కొరకు ఓడను చేసుకొనుము. కీలు పూయము. దాని అడుగు చెప్పాడు. 3 అంతస్తులు బిల్డింగ్ కట్టించాడు. 3 అంతస్తుల వాడని దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఎంత పొడవు? ఎంత? 3 వంతులు. వెడల్పు 50, ఎత్తు 30. యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినట్టుగా యెహోవా సంతాపం పొంది తన హృదయంలో ఉంచుకొని. ప్రతి మనిషికి గర్వం ఉంటుంది. ఆ గర్వం లేదు అన్నవాడు చెప్పగలరా? ఆశ ఉంటుంది, ఇంకా వ్యామోహం ఉంటుంది. ఇవన్నీ జనరల్ సిన్స్ అన్నమాట, సాధారణమైన పాపాలు. ప్రైడ్, లస్ట్, గ్రీడ్ అండ్ ఏంటి? హేట్. అసహించుకుంటాం. మనం కొందరు అసహించుకుంటాం లేదా? గర్వపడుతున్నావా లేదా? గర్వపడుతున్నాం. కొన్నిసార్లు మనము ఆశిస్తున్నాం, ఏదేదో ఆశిస్తున్నాం. నిజంగా మనం ఆశిస్తున్నావా లేదా? ఆశిస్తున్నాం. నిజంగా మనము దేవుడు చెప్పినట్టుగా జీవిస్తున్నావా లేదా? జీవించట్లా. ఇవి జనరల్ సిన్స్ అన్నమాట. ఇవి ప్రతి మానవుడు చేసే పాపాలు. గర్వము, లస్ట్, వ్యామోహము, మోహము, ఇంకా హేట్, అసహించుకోవటం, వేరే వాళ్ళంటే అసహ్యత,
అంటే ఆశ, అది నాకు రావాలి, అది నాకు కావాలి. కనుక పిల్లరా, జాగ్రత్తగా వీటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికక్కడ తగ్గించుకొని మనము జీవించాలని ప్రభు నామమున మీకు మనవి చేయించున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కానీ వీటిని విడిచిపెట్టి తిరగవలసిందిగా ప్రభు నామములో మనం. యేసు ప్రభు దేవుడు తీర్పు చేశాడు, జలప్రళయంతో మొత్తాన్ని పంపించేశాడు. మరలా పాపులు ఎట్లా వచ్చారు? పాపులను అందరూ చంపేశాడుగా, మరలా పాపులు వచ్చేసాడుగా. ఏం చేశాడు? ఎంత చేసి మరి ఏం చేశాడు? సాధించింది ఏంటి? ఒకసారి ఆలోచించి, దేవుడు జస్ట్ శుభ్రం చేశాడు. పత్తి కనుక శుభ్రం చేసి కట్టేస్తే మళ్ళీ పత్తి పోయి ఎక్కడ పడితే అట్లాంటి జీవితం ఉన్నాయి. అట్లాంటి దౌర్భాగ్యపు జీవితాన్ని మనం జీవిస్తున్నాం. బుద్ధి లేదు, శుభ్రమయ్యింది, శుభ్రమైతే ఉండకుండా మరలా పోయి ఆ మురికిలో కూర్చున్నాడు. దేవుడు సర్వలోకాన్ని నాశనం చేశాడు, కానీ మరలా పాపులు వచ్చేసాడు. ఏంటి? కొండంతో ఎలుగు పట్టాడా? ఈ యొక్క లోకము దుష్టుడితో ఆవరించి ఉన్నది. దుష్టుడి యొక్క కపట హస్తాలు ఆయనకు అధికారంలో ఉన్నది. కాబట్టి మనుషులు అతి ఈజీగా ఈళ్ళైపోతున్నారు, అంటే లోబడిపోతున్నారు. కాబట్టి పాపులమే. మనలో నీతి ఏమి ఉందా? నీతిమంతుడు ఒక్కడును లేడు. హల్లెలూయా. We are all tempted by all those things అన్నమాట. ఓన్లీ మనుషులను ఈ భూమిని శుభ్రం. సాతాను మాత్రం అట్లాగే ఉన్నాడు. వాడేం చేస్తాడు? మళ్ళా మన మీద ప్రభావము చూపించున్నాడు. దేవుడి మీద పగ తీర్చుకోవటం అంటే దేవుడు చేసిన స్వాస్థానమైనటువంటి నీ మీద నా మీద ప్రభావం చూపించి దేవుడి మీద పగ తీర్చుకుంటాడు. డైరెక్ట్ గా ఆయన దేవుడి మీద పోటీ పడలేడు. దుష్టుడు గుర్తు పెట్టుకోవాలి. దుష్టుడు ఎవరు బాధ పెడితే దేవుడు బాధ పెట్టినట్టు, మనం బాధ పెట్టినట్టు దుష్టుడి మీద దేవుడి మీద పగ తీర్చుకున్నట్టనే అమ్మాయి అంటాడు. అందుకని నువ్వు నేను ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. హల్లెలూయా. ఈనాడు ప్రభు నమ్ముకుంటున్నారు, సరిగా దేవుడు చెప్పినట్టుగా నిలబడలే. దుష్టుడు ఎవరు? నవ్వుకుంటున్నాడు. దుష్టుడు మన దగ్గరికి వస్తాడు, మనతోనే వాడికి పని. అల్లర్లు చిల్లర్లు చేసుకున్న దగ్గరికి దుష్టుడు అసలు వెళ్ళడు. ఎందుకంటే వాళ్ళంతా అక్కడే వేదనలు, అక్కడే బాధలు. అందుకని ఉన్నాడు, నేను అన్ని జయించి ఉన్నాను, నువ్వు భయపడతానని. మనమే భయపడుతున్నాం. ఆయన బిడ్డలుగా ఇంటి కూడా మనం చింతించుకుంటున్నాం. ఆ ప్రభు ఉన్నాడు, నీ చెత్త యావత్తు నా మీద వేయమన్నాడు. చేతనే ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కేవలము జస్ట్ బిలీవ్. ఏంటది? బిలీవ్ అంటే నమ్ముట వలన నువ్వు నీతిమంతురాలు అయిపోయావు. ఆమేన్. నమ్ముట నీ సాధ్యమైతే సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే సమస్తమును సాధ్యమే. నీదేమి లేదని నేను దేవుడి మీద ఆధారపడితే ఆ పాపం నుంచి బయటపడతావు, లేకపోతే ఆ పాపంలో పడి శపించబడతావు అని జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము చూడండి, ఇక్కడ 4వ అధ్యాయం రోమపత్రిక 4వ అధ్యాయము ఇక్కడ పక్కనే 4వ అధ్యాయము 1 నుంచి. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడగు అబ్రహాము మనకేమి దొరికెనని అందుము అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన అది దేవుని ఎదుట కలుగదు. అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయు జీతము రుణమే గాని దానమని ఎంచబడెను. పరిశుద్ధంగా నీవు నీతిమంతుడు రాబోయేపోతావు. ఎంత వాట్ ఈజీ, ఈ ఈజీ వే టు గెట్ సాల్వేషన్. హల్లెలూయా. నువ్వు రక్షింపబడిన తర్వాత నువ్వు మంచిగా ప్రభువులో జీవిస్తావు. హల్లెలూయా.
గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. కాలము పరిపూర్ణమైనప్పుడు కుమారుడు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని మొదట్లో ఎవరు అనుకున్నాడు? నోవాహుని అనుకున్నాడు. ఈ చివరి సెకండ్ ఛాన్స్ ఎవరి ద్వారా వస్తుందంటే మనకి యేసుక్రీస్తు ద్వారా. మొదటి ఛాన్స్ అయిపోయింది. సెకండ్ ఛాన్స్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ద్వారా మనకి సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. ఈ సెకండ్ ఛాన్స్ మనము సద్వినియోగం చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేయించున్నాను. ఎందుకు వచ్చాడు? రక్షించడానికి వచ్చాడు. గుర్తుపెట్టుకో, యేసు ప్రభు బాగు చేయడానికి వచ్చాడు. యేసు ప్రభు చెడిపోయిన దాన్ని సరి చేయడానికి వచ్చాడు. నశించిపోవచ్చిన మనను బాగు చేయడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన హత్తుకున్న వారు ధన్యులు. నా తండ్రి చెప్తాము హల్లెలూయా. మరి అట్లాగా మరి ఉండాలని ప్రభు నామములో మీకు మనవి చేయించున్నాను. రియల్ గా రిపెంటెన్స్ ఉండాలి. ఎట్లుండాలి? నిజమైన పశ్చాత్తాపం. ఏదో కొంతమంది పశ్చాత్తాపడుతున్నారు. దేనికోసం అంటే ఈ రోజు అని కాదు. మీరు నిజంగా దేవుడిని వెతకండి. ఎవరు వెతకాలి? దేవుడిని వెతకాలి. అప్పుడు అన్నీ వచ్చేస్తాయి. హల్లెలూయా. అప్పుడు అన్నీ వచ్చేస్తాయి. ఆమేన్. మనం ఎవరు వెతకాలి ముందు? అది దైవ చిత్తానుసారమైన దుఃఖము. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణాత్మకమైన మారు మనసును కలుగు చేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్త చూడండి, ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైనను, ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించను. చూడండి, ఆ కార్యముల గురించి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకుంటారు. హల్లెలూయా. పాపం అంటే ద్వేషం ఉండాలి, పాపం అంటే కోపం ఉండాలి. ఇండిగ్నేషన్ టువర్డ్స్ సిన్ అన్నారు. పాపం విషయంలో నువ్వు సచ్చిన వారుగా ఉండాలి. పాపం విషయంలో నువ్వు కోపము కలిగి ఉండాలి. పాపం విషయంలో నువ్వు ద్వేషించేవాడుగా ఉండాలి. నంబర్ 1. నెక్స్ట్, ఫీల్ ఆఫ్ గాడ్ జడ్జిమెంట్. అంటే దేవుడు తీర్పు ఉందనే భయం నీకు ఉండాలి. ఆ భయం నీకుందా? దేవుడు నన్ను తీర్పు తీస్తాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను శిక్షిస్తాడనే భయము నీకు ఉండాలి. అది రియల్ రిపెంటెన్స్. అది నిజమైన పశ్చాత్తాపం. నిజమైన పశ్చాత్తాపం. ఇంకొకటి, ఫీల్ ఫర్ గాడ్స్ ఆనర్. ఒకరోజు దేవుడు ఆశీర్వదిస్తాడనే సంతోషము, ఉత్సాహము నీకు ఉండాలి. అది నిజమైన పశ్చాత్తాపం. ఒకరోజు దేవుడు నన్ను గౌరవిస్తాడు, నన్ను దీవిస్తాడు, నాకు నేను అనుకున్నది నాకు సహాయం చేస్తాడనే ఆ ఉత్సాహము, ఆ సంతోషం నీలో ఉండాలని ప్రభు నామములో మనం చేయించున్నాడు. హల్లెలూయా. అట్లాగే డిజైర్ ఫర్ జస్టిస్. న్యాయంగా బ్రతకడానికి నువ్వు కోరిక కలిగి ఉండాలి. నీతిగా బ్రతకడానికి నువ్వు కోరిక కలిగి ఉండాలి, ఆలోచన కలిగి ఉండాలి. నేను నీతిగా బ్రతకడానికి, కుక్క బతుకుతుంది నేను బతుకుతున్నాను కాదు, పంది బతుకుతుంది నేను నీతిగా బ్రతకడానికి ఒక ఆలోచన కలిగి ఉండాలి. అది నిజమైన పశ్చాత్తాపము. ఏమంటాడండి ఇక్కడ 17 నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండినెడల. ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఎక్కడాము ఇది పోయి మర్చిపోతాం. మనం ఎంత స్ట్రాంగ్ ఉండాలి? క్రిస్టియన్స్ ఎప్పుడు చూసినా ఈ మన జనాభా లెక్కల్లో 2% పట్టుకుంటున్నారా? ఒకసారి ఆలోచన. దేవుడు నాకు పట్టుకోవాలి. అప్పుడు నువ్వు ఏదడిగి తగ్గిస్తానంటాడు దేవుడు. ఎవడాడు? నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకు ఏమి కావాలో అడగండి, అప్పుడు నేను మీకు. ఇప్పుడు మనకి కోరిక వచ్చు అయిపోయింది. ఆపేసి ఎప్పుడు రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం. ఎందుకనగా సజీవమైనది, 2 అంచుల ఖడ్గము లాంటిది. హృదయాన్ని పరిశీలన చేస్తుంది, తలంపులను ఆలోచనలను శోధిస్తుంది అన్నమాట వాక్యం.
అవే శోధించకపోతే ఇక చూపించండి, ఆశీర్వదించండి తండ్రి. అల్పులం, అజ్ఞానం, దౌర్భాగ్యం దృష్టిలో ఉన్నాయా తండ్రి, మీరు ఆశించినట్లుగా మేము జీవించలేకపోతున్నాం, క్షమించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీరే మమ్మల్ని నడిపించమని, మా పొరపాట్లు మా తప్పులను క్షమించమని అయ్యా సహాయం చేయమని. ఇదిగో నాయన మేము ఆయన మీ యొక్క శరీరమును మీ యొక్క రక్తమును పానము చేయడానికి తిని పానము చేయడానికి మేము వెళ్ళుచుండగా మీరు మా హృదయాలను ప్రభావ ముట్టి బలపరచమని బ్రతిమాలుచున్నాం. దయచేసి ఈ మాటలో నాతో చెప్పండి. ప్రభు అయిన యేసు తాను అపవిత్రమైన రాత్రి బిడ్డలను ఎత్తుకొని కృతజ్ఞత కాపాడి ఈ వారమంతా ఈ జనాభా కాపాడి నడుచుకొని ఈ వాక్యానికి మనసులో పడి ఆయన మీ చిత్తముల ముందుకు వెళ్ళడం ప్రార్థన చేస్తుంటే ఆయన ప్రతిదినం ప్రతి క్షణము ఈ వాక్యాన్ని గుర్తు చేసుకుని మమ్మల్ని తగ్గించుకుని మమ్మల్ని పరిశోధన చేసుకుని పరీక్షించుకొని ఆయన ఈ వాక్యాన్ని ఆయన కడగంతో ముందుకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం. చెప్పిన విలాసం దీవించి మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని మా సంఘాన్ని బలపరచండి. అయినా మరి మా సంఘం మీ జ్ఞాపకం తెలుసుకుని ఆయన వాక్యంలో మనకు వెళ్ళడం తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని నడిపిస్తారని ఈ చేతులు వచ్చిన ప్రతి బిడ్డని మీ గాయన సొంతం ఉంటుంది స్వస్థపరుచుకుంటుంది. మరి ఆయన ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా బలపరచుకొని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ఇతరులైన ప్రతి మాటను ప్రతి హృదయంలో ద్రాక్ష దిగవలేదు ఫలించే కృపను మీరు అనుగ్రహిస్తారని సహాయం చేయండి. మరి నైనా మరి ఈ కాలంలో మీ సేవలతో వాడుకొని ఇచ్చిన ప్రతి అవస్థలోనైనా ఈ ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాం. భద్రపరచుకొని మీ అభివృద్ధులను మేము భద్రపరచుకుని సేవతో ముందుకు నడిపించమని మా ప్రభు పేరు ప్రార్థన కోరుకుంటున్నాం.